'చాతాపాచా' అనే మలయాళం సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా ఏమనిపించలేదు. సినిమాలో ఉన్న లైనే అంత స్ట్రాంగ్‌గా ఏం లేదు. ఉన్నదాన్ని కూడా కనెక్ట్ అయ్యేలా చెప్పలేదనిపించింది. సినిమాలో ఉన్న కొన్ని క్యారెక్టర్‌లు డబ్ల్యూడబ్ల్యూ గేమ్ ఆడదామని స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ముందుకెళ్ళింది అన్నట్టు సినిమా ఉంటది. సినిమాలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించట్లేదు కానీ, ఆ పాయింట్ దగ్గరికెళ్ళాక బావుంటదేమో అనే ఫీలింగ్ ఉండడం వల్ల ఆ సీన్స్ అన్నీ పర్వాలేదన్నట్టుగా అలా వెళ్ళాయి. కానీ సినిమాలో మ్యాచెస్ స్టార్ట్ అయ్యాక కూడా సినిమా అయితే ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించలేదు. సినిమాలో యాక్షన్ బ్లాక్‌లు వస్తున్నప్పుడు మాత్రం చూడడానికి బానే అనిపించాయి కానీ, ఆ తర్వాత వచ్చే సీన్స్ మాత్రం స్లోగా ముందుకెళ్తున్నట్టున్నాయి. అలాగే అక్కడ ఏదో ఎమోషన్ చూపించడానికి ట్రై చేశారు కానీ, అవేమీ కూడా అంత బాగా అనిపించలేదు. ఇంక సినిమా లాస్ట్‌లో మమ్ముట్టి గారి క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే వావ్ అనిపించింది కానీ, తర్వాత వావ్ అనిపించేలాగా ఏం చేయలేదనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ పర్ఫార్మెన్స్ బానే చేశారు. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బానే అనిపించింది. ఫైనల్‌గా సినిమా అయితే సీరియస్‌గా గాని, ఇంట్రెస్టింగ్‌గా గాని ఉన్నట్టు నాకు అనిపించలేదు. సినిమాలో ఉన్న యాక్షన్ బ్లాక్‌లు మాత్రమే చూడడానికి కొంచెం బెటర్‌గా అనిపించాయి. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఆ యాక్షన్ బ్లాక్‌ల కోసం ఎవరైనా చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంకా యాక్షన్ బ్లాక్‌లు కూడా అంత గొప్పగా ఏమి ఉండవు. డబ్ల్యూడబ్ల్యూ షోలో చూసినట్టుగానే ఉంటాయి. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. సినిమాని చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.